రాజకీయ ప్రచారాల కోసం ప్రస్తుతం ఉన్న ఎన్నికల ప్రవర్తన నియమావళితో పాటు సమగ్రమైన నైతిక ప్రవర్తన నియమావళిని రూపొందించి అమలు చేయాలని ఫోరం ఫర్ డెమోక్రసీ అండ్ గ్లోబల్ పీస్ సంస్థ కోరింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, దేశ ప్రధాని ఎన్నికల సంఘానికి పంపిన లేఖలను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాకు విడుదల చేశారు. ద్వేషపూరిత ప్రసంగాలు, వ్యక్తిగత దూషణలు, ఉద్దేశపూర్వకంగా ఓటర్లను తొలగించడం, బాధ్యత గల ప్రభుత్వ ఏజెన్సీలను అధికార దుర్వినియోగానికి ఉపయోగించడం వంటివి లేకుండా చూడాలని కోరారు. సమగ్ర పారదర్శకత్వంతో పాటు అత్యున్నత ప్రమాణాలను పాటించి ఆరోగ్యకరమైన రాజకీయ ప్రచారాలకు మార్గదర్శకాలను జారీ చేయాలని కోరినట్లు చెప్పారు. Non-religious organization. కాకపోతే ఈ ఫోరం ఫర్ డెమోక్రసీ గురించి ఎందుకు మేము స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే రీసెంట్గా ఇన్ ద రీసెంట్ టైమ్స్ కంపేర్ టు ఓల్డెన్ టైమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నీలం సంజయ్ రెడ్డి గారి దగ్గర నుంచి, దామోదరం సంజయ్ గారి దగ్గర నుంచి, బ్రహ్మానంద గారు, టీవీ నరసింహారావు గారి దగ్గర ఇప్పటివరకు కూడా ఒక సమాజం గురించి కష్టపడి ఒక బిల్డప్ చేసుకుంటూ పోయిన సమాజాన్ని ఇవాళ మనకు మన పొలిటికల్ పార్టీస్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ వారు మాట్లాడే మాటలు, చేసే చేష్టలు ఒక సమాజానికి, విద్యార్థులకు, యువతకు, మహిళలకు, పిల్లలకు ఒక మంచి మెసేజ్ పోతలేదు. పెద్ద పెద్ద వాళ్ళు ఇట్లే మాట్లాడుతున్నారు, మరి ఇంతకంటే ఎక్కువ మేమే మాట్లాడాలి సార్ అన్నారు. No, it's a very practical thing. You must understand what exactly is happening to the society. You have to take care of these things. A non-political, non-profit, non-religious organization. కాకపోతే ఈ ఫోరం ఫర్ డెమోక్రసీ గురించి ఎందుకు మేము స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే రీసెంట్గా ఇన్ ద రీసెంట్ టైమ్స్ కంపేర్ టు ఓల్డెన్ టైమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫోరం ఫర్ డెమోక్రసీ అండ్ గ్లోబల్ పీస్ తరఫున పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం. నేను 2 కీలకమైన విషయాల గురించి మాట్లాడదలుచుకున్నాను. ఒకటి, మన దేశంలో మన యువతకి మనం ఎందుకు ఉన్నత విద్యని, నాణ్యమైన ఉన్నత విద్యని ఇవ్వలేకపోతున్నాం, ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం. ఇది నేను ప్రతి ఒక్క నాయకుడిని వేస్తున్న ప్రశ్న. దీనికి జవాబు చెప్పి తీరాలి ప్రతి నాయకుడు. ఎందుకు చేయలేకపోతున్నాం? మనకి అంత చావలేదా? మనము ప్రతి సంవత్సరం 60,000 కోట్లు అమెరికాలో ఉన్నత విద్య కోసము మన జోబుల నుంచి డబ్బులు తీసి మన యువతని పంపిస్తున్నాం. అటువంటి దేశంలో మన యువతకి మనము నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేమా? 2, నిందితులని మనం ఎన్నుకొని చట్టసభలకి ఎందుకు పంపిస్తున్నాము? నిందితులు కాని వాళ్ళని మనం ఎన్నుకోలేమా? ఈ నిందితులకి మనము ట్యాక్స్ పేయర్స్ డబ్బుని జీతభత్యాలుగా ఇచ్చి చట్టసభల్లో కూర్చోబెట్టి ఆ నిందితులే మనకి చట్టాలు చేస్తున్నారు.